రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మృతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు చనిపోవడం కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. వినుకొండ ప్రాంతానికి చెందిన గుంటూరులో ఒక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అయ్యప్ప స్వామి మాల వేసి దీక్ష తీసుకున్నారు. దీక్ష కాలం ముగియటంతో కూడా రేపు అయ్యప్ప శబరిమల యాత్ర కూడా వాళ్ళు చేసేందుకు కూడా తమ స్వగ్రామాలకు వెళ్ళి అక్కడి నుంచి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరుములు కట్టుకొని శబరిమల యాత్రకు వెళ్లేందుకు కూడా ఇంటికి వెళ్తున్నారు. గుంటూరులోని కళాశాలలో చదువుకున్న విద్యార్థులు గుంటూరు నుంచి షిఫ్ట్ కారులో వినుకొండకు బయలుదేరారు. వినుకొండకు బయలుదేరిన సమీపంలో చిలకలూరుపేట సమీపంలోని జాతీయ రహదారికి వద్ద వచ్చేసరికి ముందుగా వెళ్తున్న కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టారు. ఈ సంఘటనలో 4 సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ఒకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో అయితే చనిపోయారు. మొత్తం 5 కూడా విద్యార్థులు కావటం, వారిలో 4 అయ్యప్ప స్వామి మాల వేసి ఉండటం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగు చూసింది. జాతీయ రహదారి హైవే మీద స్పీడ్గా వెళ్లే కంటైనర్ ఎందుకు స్లో చేయాల్సి వచ్చింది అనేది కూడా చూస్తే సీసీటీవీ కెమెరాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కంటైనర్కు ముందు ఒక కారు వచ్చి కంటైనర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఆ కారు ఆర్టీఓ అధికారులని కూడా ఇప్పటికీ ఒక సమాచారం అందుతుంది. ఆర్టీఓ అధికారులు జాతీయ రహదారిపై కంటైనర్లు ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ అధికారులు తమ వాహనానికి కారు అడ్డుపెట్టడంతోనే ఆ కంటైనర్ స్లో అయింది. ఆ స్లో అయిన కారుని హైవే మీద వేగంగా వస్తున్న గుంటూరు నుంచి వినుకొండ వెళ్తున్న మృతులకు సంబంధించిన కారు వేగంగా గుద్దుకోవడంతో కూడా ఒక్కసారిగా వాళ్ళు బలంగా కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో కూడా 4 సంఘటనా స్థలంలో చనిపోవడం, మరొకరు హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 5 విద్యార్థులు ఈ ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం అనేది కూడా మన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. జాతీయ రహదారులపై కూడా వాహనాలు వేగంగా వెళ్తూ ఉంటాయి. వేగంగా వెళ్లే జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో కంటైనర్ వాహనాలను ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే కంటైనర్లను ఆపిన వెహికల్ ఆర్టీఓ అధికారులదా లేక ఆర్టీఓ అధికారుల పేర్లు చెప్పి మరెవరైనా బెదిరించడానికి వచ్చి ఆ వాహనాలను ఆపారనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో తేలాల్సింది. మొత్తంగా చిలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నెలకొని ఉంది. 5 4 అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఆ దీక్ష పూర్తి చేసుకొని రేపు శబరిమల యాత్ర బయలుదేరేందుకు ఇంటికి వెళ్తున్న తరుణంలోనే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు తమ కళాశాలలో చదివే తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురిచేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమైన ఆ కారు ఆర్టీఓ అధికారులదా లేక ప్రైవేటు వ్యక్తులదా అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఆ కారు మూలంగానే ఇక్కడ చిలకలూరుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగి 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి ఆ కారు కారణమైంది. ఆ కారు ఎవరిది అనేది కూడా ఇప్పుడు తేల్చాల్సిన పని అయితే పోలీసుల విచారణలో తేలాల్సి